వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు పోలీస్ స్టేషన్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 75వ వర్ధంతికి నివాళులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పోలీస్ స్టేషన్ నందు 75వ సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నిడదవోలు పట్టణ ఎస్ఐ పి నాగరాజు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన ఆశయాలను సాధించడం కోసం తాము కృషి చేస్తామని, జూనాగఢ్, హైదరాబాద్ లాంటి సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర వహించారని, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల రచనలో ప్రముఖ పాత్ర వహించారని, కేంద్ర మంత్రి మండలి హోంశాఖ మంత్రిగాను ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారని, అటువంటి మహనీయుని విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసే అదృష్టం తనకు దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ ఎస్ఐ పి నాగరాజు, స్టేషన్ రైటర్ చెంత రాజు, కానిస్టేబుల్ వీర్రాజు మరియు నిడదవోలు ప్రెస్ క్లబ్ విలేకరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 73వ వర్ధంతి సందర్భంగా మా నిడదవోలు పోలీస్ స్టేషన్లో ఘనంగా నివాళులర్పించడం జరిగిందండి. ముఖ్యంగా ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించడంతో పాటుగా మన హైదరాబాద్, అదేవిధంగా జూనాగఢ్ వంటి సంస్థానాలను కూడా మనకి భారతదేశంలో విలీనం చేసి అప్పుడు ఎటువంటి గొడవలు లేకుండా, అల్లర్లు జరగకుండా చోట్లలో ముఖ్య పాత్ర వహించారు. అదేవిధంగా ఈయన ఈ రాజ్యాంగ రచనలో ఈ ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్ కూడా వ్యవహరించారు. అలాగే ఈయన ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత, దేశ విభజన జరిగిన తర్వాత దేశంలో ఎన్నో అల్లర్లు జరిగితే ఆ అల్లర్లని సామరస్యంగా పరిష్కరించడంలో ఈయన ఎంతో కృషి చేశారు. అలాగే మన జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో ఈయన హోంమంత్రిగా, అదేవిధంగా వైస్ ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. అటువంటి మహనీయుడు వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకోవడంతో పాటుగా ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తామని, అదేవిధంగా అందరూ కూడా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రవర్తిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆయన క్లోజ్ చేసి ఆ తర్వాత ఇది